సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే రేవంత్. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో రేవంత్, ఈ మధ్య లైఫ్ సైకిల్ ఫండ్స్ కి సంబంధించిన ఆర్టికల్స్ చాలా ఫ్రీక్వెంట్స్ గా వస్తున్నాయి. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా దానికి సంబంధించిన వీడియోస్ కంటెంట్ కూడా చాలా ఫ్రీక్వెంట్ గా అవైలబుల్ అవుతుంది. సో ఏంటి అసలు లైఫ్ సైకిల్ ఫండ్స్ అంటే? ఇవి ఎవరికి ఉపయోగపడతాయి? ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు? వీటిలో ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్టర్ యొక్క మైండ్ సెట్ అండ్ సైకాలజీ ఎలా ఉండాలి? తర్వాత ట్యాక్స్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి? సో బేసిక్గా లైఫ్ సైకిల్ ఫండ్స్ ఇంతకుముందు మనకి సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ అని ఉండేవి. చైల్డ్ ఎడ్యుకేషన్ అని, రిటైర్మెంట్ ఫండ్స్ అని. సెబీ ఏం చేసింది అని అంటే అవి కాదు, లైఫ్ సైకిల్ ఫండ్ ఒకటి తీసుకొచ్చేద్దాము అని చెప్పేసి. సో లైఫ్ సైకిల్ ఫండ్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్, మీ లైఫ్ సైకిల్ ని బట్టి ఈక్విటీ అండ్ డెట్ అలొకేషన్ ని బ్యాలెన్స్ చేస్తాము అని. అంటే ఏజ్ క్రైటీరియాని బట్టి, ఏజ్ గ్రూప్ ని బట్టి అది. సో ఏజ్ గ్రూప్ ని బట్టి మేము దీన్ని అలొకేట్ చేస్తాము అని. ఇది మంచి ఫండ్ అని అంటే ఎస్. మరి ఈ ఎఫ్డీలు, రెగ్యులర్ పిఎఫ్లు పెట్టుకున్న వాళ్ళతో పోలిస్తే చాలా మంచి ఫండ్, దెర్ ఇస్ నో డౌట్. కాకపోతే దీంట్లో కొన్ని కాన్స్, ప్రోస్ అని ఉన్నాయి. రెండింటి గురించి మాట్లాడదాం, మంచి చెడు రెండు మాట్లాడుకుందాం. ఫస్ట్ మంచి విషయాలు అంటే చెప్పు. ఇప్పుడు మీరు ఒక బిగినర్, మీరు ఊర్లో ఉన్నారు, మీకు ఏ ఎంఎఫ్డిఓ ఎవరో అడ్వైజర్ ఎవరు ట్రస్ట్ లో లేరు, యూ డోంట్ నో హౌ టు డూ ఇట్ ఎనీథింగ్. అసలు ఈ ఎసెట్ అలొకేషన్ ఏంటి, ఈ బాధలన్నీ మీరు పడలేకపోతున్నారు. సింపుల్గా లైఫ్ సైకిల్ ఫండ్ సరిపోద్ది. మీ ఏజ్ గ్రూప్ని బట్టి కొంత డెట్ వాళ్ళే మెయింటైన్ చేస్తారు, కొంత ఈక్విటీ వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఆటో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంటారు కాబట్టి మీకు రిస్క్ మిటిగేట్ అవుతూ బెటర్ దాన్ ఎఫ్డి రిటర్న్స్ అయితే గ్యారంటీ వస్తాయి. గ్యారంటీ అనే వర్డ్ వాడకూడదు, ఐమ్ సారీ, గ్యారంటీ కాదు, మనకి మార్కెట్ రిస్క్ తో తగ్గట్టుగా వస్తాయి. జస్ట్ లైక్ ఎన్పిఎస్. మనకి ఎన్పిఎస్ ఎట్లుంది, ఏజ్ని బట్టి ఆటో అలొకేషన్ జరుగుతూ ఉంటుంది కదా, జస్ట్ లైక్ దట్. ఎన్పిఎస్ లో కూడా మనకి అగ్రెసివ్, కన్జర్వేటివ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో కూడా మనకి అగ్రెసివ్ అండ్ కన్జర్వేటివ్ ఆప్షన్స్ రెండు ఉంటాయి. అగ్రెసివ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఈక్విటీ ఎక్స్పోజర్ ఇస్తారు, కన్జర్వేటివ్ ఉన్న వాళ్ళకి తక్కువ ఈక్విటీ ఎక్స్పోజర్ ఇస్తారు. మనం రెండు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అంతకు మించి ఇంకేం లేదు. సో ఇందులో ఉండేటువంటి ప్రోస్ ఏంటి, నాలెడ్జ్ అవసరం లే, ఎంత సెట్ అలొకేట్ చేయాలి, ఏ టైప్ లో పెట్టాలి, ఈ బాధలని మనం పడిన అవసరం. కానీ ఇందులో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏంటి అని అంటే, ఇప్పుడు మనం పెట్టుకున్న ప్రతి రూపాయి కూడా మనం ఏమి లైఫ్ సైకిల్ ఎండ్ అయ్యేంత వరకు ఉంచుకోవడం కోసం కాదు. మన డబ్బు మధ్యలో కూడా చాలా అవసరం పడుతూ ఉంటుంది. పిల్లల ఎడ్యుకేషన్, భవిష్యత్తు, ఇల్లు కట్టాలి, కారు కొనాలి, ఇట్లా రకరకాల అన్ని పరిస్థితులు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. అండ్ వాటికి ఒక సర్టన్ రిటర్న్ స్పీడ్ కావాలి. ఇప్పుడు లైఫ్ సైకిల్ ఫండ్ అని అంటే మన జీవితం ఎండ్, రిటైర్మెంట్ కోసం అనేది అద్భుతంగా పనిచేయచ్చు కాక. ఎందుకంటే రిటైర్మెంట్ టైంకి మనకి ఈక్విటీ ఎక్స్పోజర్ తగ్గిపోయి డెట్ ఎక్స్పోజర్ పనిచేస్తే మేబీ అది అక్కడ పనిచేయచ్చు కాక. కాకపోతే ఎర్లీ స్టేజెస్ లో ఏంటి, వెన్ యూ హ్యావ్ ఎర్లీ స్టేజ్ యూ కెన్ గో విత్ 100% ఈక్విటీ ఎక్స్పోజర్, దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. అట్ ద సేమ్ టైం మీ గోల్ రీచ్ అవుతుంది అనుకోండి, యూ హ్యావ్ టు టేక్ అవుట్ యువర్ ఫండ్స్. అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు రెడ్యూస్ దర్ ఈక్విటీ ఎక్స్పోజర్, గెట్ మోర్ ఇన్ టు డెట్. సో ఇక్కడ లైఫ్ సైకిల్ వాళ్ళు ఎక్కేసుకునేది 60 ఏళ్ళు. కానీ మన లైఫ్ లో ఉండే లైఫ్ సైకిల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. మనకి 40 ఏళ్ల వయసు వచ్చేసరికి ఒక అమౌంట్ కావాలేమో, మనం 38కి వచ్చేసరికి, 39కి వచ్చేసరికి ఈక్విటీ ఎక్స్పోజర్ ని ఆల్మోస్ట్ మైనస్ చేయాలి. అది ఇందులో కుదరదు. సో అందుకే మన గోల్ ఓరియంటెడ్ గా మన లైఫ్ లో ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో చూసుకొని వాటికి తగ్గట్టుగా టార్గెట్ బై టార్గెట్ బాస్కెట్ ని తయారు చేయాలి. మనం లైఫ్ సైకిల్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ సొల్యూషన్ ఫర్ సమ్ ప్రాబ్లమ్స్. రిటైర్మెంట్ లాంటి ఒక, అది కూడా నాకు ఎవరికి తెలియదు, ఏమి తెలియదు అనుకున్న దానికి కొంతవరకు సాల్వ్ చేస్తాను, బట్ ప్రతి ప్రాబ్లం అది సాల్వ్ చేయదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రిటైర్మెంట్ 60 ఏళ్ళకి వచ్చిందండి, కానీ మీ దగ్గర కావాల్సిన డబ్బులు ఉన్నాయి, అదర్ మీకు రెంటల్ ఇన్కమ్స్ రావచ్చు, XYZ అన్నీ ఉన్నాయి. మీకెందుకు లైఫ్ సైకిల్ ఫండ్, మీకెందుకు 80% డెట్, మీకు అవసరం లేదు కదా, మీ దగ్గర లేదు, మీరు దీని మీద డిపెండ్ అవ్వాలి. లైఫ్ సైకిల్ ఫండ్ ఈస్ రైట్. సో కండిషన్ టు కండిషన్ ఇట్ వేరీస్. అట్ ద సేమ్ టైం మీరు తీసుకునేటువంటి రిస్క్, ఇప్పుడు రిస్క్ అనాలిసిస్ చేసేటప్పుడు కేవలం వాళ్ళకు ఉండేటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఒకటే కాదు, వాళ్ళ మెంటల్ స్టేట్ ఏంటో కూడా అర్థం అవ్వాలి. మీ మెంటల్ స్టేట్ రిస్క్ తీసుకునే కెపాసిటీ కొంత ఉంది, యూఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్ 80% రిస్క్, దెన్ అట్లీస్ట్ మనం 70% రిస్క్ తగ్గించుకొని అయినా కానీ వీ కెన్ గెట్ ఇన్ టు ఏది మనం సొంతంగా చేసుకుంటే. లైఫ్ సైకిల్ ఫండ్ లో యూ విల్ నాట్ హ్యావ్ దట్ ఆప్షన్. దే విల్ ఫిక్స్ ఇట్, నువ్వు ఇంతే చేయాలి, మేము ఇంతకే ఇస్తాము అని చెప్పేసి దే విల్ ఫిక్స్ ఇట్. ఈ రిస్క్ ఒకటి నాకు అందులో ఎక్కువగా కనిపిస్తుంది లైఫ్ సైకిల్ ఫండ్ లో. లైఫ్ సైకిల్ ఫండ్ ఈస్ డెఫినెట్లీ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ న్యూ అండ్ ఈక్విటీ మార్కెట్ అసలు నాకేం తెలియదు అనుకునే వాళ్ళకి బ్యూటిఫుల్ ప్రొడక్ట్. ఓకే.
సొల్యూషన్ వాళ్ళే చేస్తున్నారు కదా, మేనేజ్మెంట్ పెద్ద ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళు చూసుకుంటారు మొత్తం కూడా. ఎటు మార్చాలి, ఎప్పుడు మార్చాలి అంతా వాళ్ళు చూసుకుంటారు. మనం మార్చాలంటే మన ట్యాక్స్లు కట్టాలి, వాళ్ళు మార్చి ట్యాక్స్ కట్టే పని లేదు. మనకి రీబ్యాలెన్సింగ్ అప్పుడు మనం ట్యాక్స్ కట్టుకోవాలి, వాళ్ళు రీబ్యాలెన్సింగ్ ట్యాక్స్ కట్టే పని ఉండదు. ఇక నాకు మ్యాండేటరీ రీబ్యాలెన్సింగ్ అనుకున్నప్పుడు వీ కెన్ టేక్ లైఫ్ సైకిల్ ఫండ్. ఇన్ బిట్వీన్ లైఫ్ సైకిల్ ఫండ్ అనేది ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హెల్ప్ అవుట్ ఎనీ వన్. అంటే ఏది నాకు తెలిసిన వాళ్ళకైతే ఉపయోగం లేదు. మీకు ఆల్రెడీ ఈక్విటీ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉందండి, మీకు ఉంటుంది నాలెడ్జ్, నలుగురితో మాట్లాడుతుంటారు కాబట్టి మీకెందుకు లైఫ్ సైకిల్ ఫండ్, మీకు తెలియదు ఎందులో పెట్టుకోవాలో. సరే, ఇప్పుడు నేను కొన్ని ఆప్షన్స్ చెప్తా. లైఫ్ సైకిల్ ఫండ్స్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ అంటే మీరేం చెప్తారు? కేస్ టు కేస్. ఏమి తెలియని వాళ్ళకి లైఫ్ సైకిల్ ఫండ్. నా దగ్గరకు వచ్చి పెడుతున్నారు అనుకోండి, లైఫ్ సైకిల్ ఫండ్ ని తీసుకోపోవచ్చు. సరే, లైఫ్ సైకిల్ ఫండ్ వర్సెస్ ఎస్ఐఎఫ్ అంటే మీరేం చెప్తారు? ఎస్ఐఎఫ్ నో వే, ఐ డోంట్ టేక్ ఇట్ రైట్ నౌ. నో అంటే ఐ డోంట్ సే ఎస్ఐఎఫ్ ఇస్ అ బ్యాడ్ ప్రొడక్ట్. ఇట్స్ అ బేబీ. ఇట్స్ జస్ట్ బడ్డింగ్ బేబీ. బడ్డింగ్ బేబీ, వీ డోంట్ నో హౌ ఇట్ విల్ పర్ఫార్మ్. నెంబర్ 2, ఇక్కడ పాయింట్ లో నేను చూసేటప్పుడు ఎస్ఐఎఫ్ ఇస్ నాట్ అండ్ లైక్ అదేమి ఏలియన్ కాదు, స్పేషిప్ నుంచి దిగలేదు అది. ఇట్స్ నార్మల్ ప్రోడక్ట్ వేర్ 25% ఎక్స్పోజర్ టు FNO, వేర్ ఆల్రెడీ 15% ఆఫ్ FNO ఇస్ ఓపెన్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్. అంత మించి ఏం లేదు. అండ్ దానికైనా సపరేట్ ఫండ్ మేనేజర్ లేదు, మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్, దానికి కూడా ఫండ్ మేనేజర్స్. సో ఎస్ఐఎఫ్ కి మళ్ళీ 10 lakhs బిలోకి వస్తే రిడీమ్ చేయలేం, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి అందరు ఇన్వెస్టర్స్ కి అది కన్వీనియంట్ గా ఉండకపోవచ్చు. ఎస్ఐఎఫ్ ఏదో ఫ్యాన్సీగా కనిపిస్తుంది కానీ ప్రోడక్ట్ బై చూస్తున్నప్పుడు ఐ డోంట్ లైక్ టేకింగ్ ఎస్ఐఎఫ్ ఎట్ ద బిగినింగ్స్. ఐ డోంట్ సే ఎస్ఐఎఫ్ ఇస్ బ్యాడ్, కొత్త కదా ఇంకా, లెట్ ఇట్ మెచ్యూర్ అయిన తర్వాత వీఆర్ ఆపరేటింగ్ విత్ పబ్లిక్ మనీ. Why will I risk my investors' money into SIF? It's a new product kada. I don't say it is bad. I don't know whether it is good or bad for now. Right. I need some time to judge SIF. So కొంచెం టైం తీసుకుందాం. అండ్ PMS అంటారా, there is no option. అది చాలా పెద్దది, అది పెద్ద టికెట్, అది పెద్ద టికెట్, 50 లక్షల టికెట్, 50 లక్షలు. దీనికి సంబంధం లేదు కదా, అంత పెద్ద టికెట్ అది. సో SIF also don't option. Even when it comes to mutual fund, you have here and there మనకి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉన్నాయి. యూ కెన్ ఆప్ దట్. ఎందుకు మల్టీ అసెట్ తీసుకోవచ్చు కదా, మల్టీ అసెట్ అది కూడా బస్ క్రియేట్ చేస్తుంది. మల్టీ అసెట్ మంచి రిటర్న్స్ ఇచ్చింది కదా, ఇప్పుడే కాదు ఎప్పుడు ఇస్తుంది మల్టీ అసెట్స్. ఎందుకు ఓన్లీ లైఫ్ సైకిల్ ఫండ్? నేను దాన్ని తప్పు అనట్లేదు లైఫ్ సైకిల్ ఫండ్ ని. మా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా లైఫ్ సైకిల్ ఫండ్ తీసుకుంటే నాతో పని ఉంది ఇంకా. అంటే కేస్ టు కేస్, మీకున్న కండిషన్ కి అది వర్క్ అవ్వదు అని అనుకుంటే వీ డోంట్ గివ్ లైఫ్ సైకిల్ ఫండ్. అట్లా కేస్ టు కేస్ చూడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్.